శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానాలు రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసింది సీఎం టీం 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్ వర్సిటీ ఉత్సవాలతో పాటు అభివృద్ధికి 300 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు రాష్ట్ర నేతలు. సీఎం హస్తిన టూర్ ముగిసింది. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన సీఎం కేసీఆర్ రాష్ట్రానికి నిధులు, ఓయూ శతాబ్ది వేడుకలు ఆహ్వానాలపై కేంద్ర పెద్దలను కలిశారు. నిన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కుమారుడి రిసెప్షన్ కు హాజరైన సీఎం ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ జవదేకర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆహ్వానించారు. రాష్ట్రపతి గారిని కలిసి ఉస్మానియా యూనివర్సిటీ సెంచనరీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఆ సందర్భంగా జరుగుతున్న ఏదైతే ఫంక్షన్ ఉన్నాయో, సంబరాలు ఉన్నాయో, దానికి చీఫ్ గెస్ట్గా ఏప్రిల్ 26వ తారీఖు నాడు రావాలని చెప్పి వారికి లెటర్ ఇచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి ప్రెసిడెంట్ గారు సానుకూలంగా స్పందిస్తూ వారి ఆఫీస్ నుంచి దానికి కరెస్పాండెంట్ వస్తుంది అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. మొత్తం దేశంలోనే మేము చెప్పుడు కాదు, క్యాగ్ రిపోర్టు ప్రకారంగా అన్నిటికంటే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేది 19.5% గ్రోత్ అనేది తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి గర్వంగా కేసీఆర్ గారు మీరిచ్చిన తెలంగాణని ఇంత అభివృద్ధి మేము చేయగలిగాము అని చెప్పి వారికి ఆ క్యాగ్ రిపోర్టును వారి ముందు పెట్టారని చెప్పి కూడా తెలియజేస్తారు. మధ్యాహ్నం రాష్ట్రపతిని కలిసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో దూసుకువెళ్తుందని రాష్ట్రపతి కితాబిచ్చినట్టు తెలిపారు ఎంపీ జితేందర్ రెడ్డి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో తెలంగాణ 19.5% ముందుందన్నారు. చరిత్రాత్మకమైనటువంటి మన నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇవ్వడం మూలంగా నిజంగా కూడా తెలంగాణ ఉత్తర సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణకు ఎంతో న్యాయం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ మరి శత జయంతి సందర్భంగా వచ్చే కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మేము ఈ కార్యక్రమంలో వచ్చి జవదేకర్ గారిని కలవడం జరిగింది. మరోవైపు హెచ్ఆర్డీ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ ను కలిసిన సీఎం టీం వర్సిటీ ఉత్సవాలతో పాటు అభివృద్ధికి 300 కోట్ల ఆర్థిక సాయం కోరారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు రైల్వే బోర్డు మెంబర్ రవి గుప్తాతో పాటు వెటర్నిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కలిశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులతో పాటు వరంగల్ జిల్లాలో వెటర్నిటీ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. రైల్వే బోర్డు మెంబర్ రవీంద్ర గుప్తా గారిని కూడా కలిశాము. గతంలో వరంగల్కు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేశారు. ఆ పీపీ2 మోడల్లో టెండర్ పిలిస్తే ఎవరు ముందుకు రాలేదు. దాన్ని మార్చి ఇప్పుడు అక్కడ వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్షాప్ అనే యూనిట్ను స్థాపించడానికి రైల్వేస్ నిర్ణయం తీసుకున్నది. 290 కోట్ల రూపాయలతోని కాజీపేటలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని 20 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్లో కూడా వారు కేటాయించడం జరిగింది. దానికి 160 ఎకరాల ల్యాండ్ కావాలని చెప్పి రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రాస్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెంటనే 160 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైల్వేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు యూనిట్ నెలకొల్పండి అని చెప్పి ఇవాళ మా అంగీకార పత్రాన్ని బోర్డు మెంబర్కు అందజేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేయాలి అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలు తీసుకొచ్చి ఇవాళ వారికి సెక్రటరీ గారికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క ప్రాసెస్ను కంప్లీట్ చేసి 2017-18 విద్యా సంవత్సరంలోనే ఈ వెటర్నరీ కళాశాల వరంగల్లో ప్రారంభమయ్యే విధంగా అనుమతులు ఇవ్వాలని వారిని కోరాం. ప్రధాని అపాయింట్మెంట్ రద్దు కావడం చాలా బాధాకరమన్నారు మంత్రులు. తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపించడం సరికాదన్నారు.